ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో లైవ్ సిరీస్ స్టార్ట్ చేశాను. మీకు మాకు అందరికీ ఇష్టమైన మన తెలుగు ట్రావెల్ యూట్యూబర్స్ తోటి. సో ఫస్ట్ డే రాజిరెడ్డి గారు గెస్ట్గా వచ్చారు అండ్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ సెషన్ జరిగింది. చాలా బాగా జరిగింది. అది నేను ఐజీటీవీలో అప్లోడ్ చేశాను. సో చేస్తే కొంతమంది నాకు పింగ్ చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, ఇంకా మేము అందరం చూస్తాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకే అందరి కోసం మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఆ లైవ్ సెషన్లో చాలామంది డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు. సో మీరు కూడా అలాగా తెలుగు ట్రావెల్ యూట్యూబర్స్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఆల్సో ఈ వీడియో మొత్తం చూడండి. నిజంగా చాలా బాగా జరిగింది రాజిరెడ్డి గారితో ఇంటరాక్షన్. సో మీరు ఈ వీడియో మొత్తం చూసి ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. ఆల్సో టు తెలుగు ట్రావెలర్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. ఇఫ్ నాట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు బోత్ ద ఛానల్స్. ఓకే, మరి లైవ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, హాయ్ రాజిరెడ్డి గారు, ఎలా ఉన్నారు? హాయ్ కార్తిక గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, కంప్లీట్ గా. ఓకే, సో నేను ఇప్పటి నుండి లైవ్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా. సో బేసికల్ గా ఏంటంటే ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా అన్నమాట. నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను. కొన్ని కాదు, యాక్చువల్ గా చాలా అడగాలని ఉంది, చాలా తెలుసుకోవాలని ఉంది మీ గురించి. కానీ టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాత్రమే అడుగుతాను. రిమైనింగ్ ఏంటంటే మన కామెంట్స్ లో నుంచి ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని పిక్ చేసుకొని we will answer. Sure. Okay. ఓకే అండి. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు స్టార్ట్ దిస్ సిరీస్ విత్ యూ. ఎందుకంటే నాకు తెలిసి యు ఆర్ ద ఫస్ట్ తెలుగు ట్రావెల్ యూట్యూబర్. లైక్ వీడియోస్ అన్ని, వ్లాగ్స్ అన్ని తెలుగులో చేసి మా అందరికి ప్రెజెంట్ చేసి, సో యు ఆర్ ద ఫస్ట్ నాకు తెలిసి. సో రియల్లీ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ యూ. మీ గురించి చెప్పండి, మీ జర్నీ గురించి, అండ్ ఆల్సో హౌ యూ స్టార్టెడ్ ద యూట్యూబ్ ఛానల్. అంతకు ముందు ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉండింది కదా. సో ఏంటి, లైక్ ఎలా స్టార్ట్ చేశారు? ఇంగ్లీష్ ఆర్ హిందీ ఛానల్ అనుకుంటా. ఇంకొకటి ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు ఉన్నాయి. ఓకే ఓకే. యాక్చువల్లీ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసింది అంటే స్టేట్ దాటి ఫస్ట్ టైం నేను బయటికి వెళ్ళింది 2014. ఆ టైంలో ఫస్ట్ ట్రిప్ నాది గోవా. సో ఆ గోవా ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా నా మీద డిపెండ్. నలుగురు ఫ్రెండ్స్ వస్తున్నారు ఆ ట్రిప్ కి. వాళ్ళకి ఏం తెలీదు, నాకేం తెలీదు. సో మేము 3 నెలల ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ప్లానింగ్ అంతా నేను చేయాలని చెప్పి నేను చేశాను. చేస్తుంటే ఎక్కడ ప్రాపర్ డాటా దొరకట్లేదు. యాక్చువల్గా గోవా అనగా మనం గూగుల్లో కొట్టంగానే ఎక్కువ క్రిస్టల్ క్లియర్ ఉన్న వాటర్, బీచెస్ ఫొటోస్ అన్ని వస్తాయి గూగుల్లో. ఓకే, మేము ఆ ఎక్స్పెక్టేషన్ తోనే గోవా వెళ్ళాము. తీరా గోవా వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అసలు అక్కడ ఉన్న వాటర్ కి మనం గూగుల్లో వచ్చే ఫొటోస్ కి సంబంధం ఉండదు. ఫస్ట్ అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాము. అంటే ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు ఏంది అనేది ఇంకా కొంచెం లైట్ చూసుకుని వదిలేసాను. తర్వాత 2015, 2016 వరకు కూడా ఇంకా చుట్టుపక్కల కొన్ని లోకల్ ప్లేస్ అవి తిరగడం స్టార్ట్ చేశాము. 2016 ఎండింగ్ లో ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయకుండా ఆ లొకేషన్ ఎలా ఉంటుందని ఓవర్ వ్యూ చూపించడం స్టార్ట్ చేశాను ఆ వీడియోస్ లో. ఓకే. ఇంకా ఇంగ్లీష్ లో అంత కంఫర్ట్, అంత ఇంగ్లీష్ మాట్లాడతాను బట్ అంత ఫ్లూయెంట్ గా అంత కంఫర్టబుల్ కాదు లెంతీ వీడియోస్ చేయాలంటే. సో అక్కడ ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 1 year తర్వాత తెలుగులోకి స్టార్ట్ చేశాను వీడియోస్ చేయడం. ఇంకా అక్కడ కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఆల్మోస్ట్ 2 years పట్టింది అనుకోండి అక్కడ కూడా రెస్పాన్స్ రావడానికి. 2 years తర్వాత కొంచెం వాళ్ళు సపోర్ట్ చేస్తూ అట్లా ముందుకు వచ్చాము. ఓకే, సో నైస్. అండ్ ఆల్సో మీరు TV5 లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. సో ఇంకా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. యు ఆర్ నియర్లీ క్లోజ్ టు 300K సబ్స్క్రైబర్స్, లైక్ ఆల్రెడీ 275K క్రాస్ అయ్యారు. సో ఇట్స్ లైక్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా హార్డ్ వర్క్ చేశారు ఇప్పటిదాకా టు రీచ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ అబౌట్? హ్యాపీ అనే చెప్పాలి. ఏంటంటే మధ్యలో ఈ కోవిడ్ వచ్చేసి చాలా డ్యామేజ్ చేసింది ట్రావెలర్స్ అందరినీ అని, వాళ్ళ కెరియర్ ని కానీ ట్రావెలర్స్ పర్సనల్ లైఫ్ ని కానీ చాలా నాశనం చేసిందని వచ్చు. ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ ఇంకా సోగా రన్ అవుతుంది. అంటే ఒక మంచి ఫ్లోలో ఉన్న టైంలో అది కరోనా వచ్చి అంత స్పాయిల్ చేసింది.
సో ఇంకా మళ్ళీ దాన్ని రికవర్ అయ్యి మనం బ్యాక్ టు ట్రావెల్ లోకి మళ్ళీ ఆ గ్రిప్ అంతా తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఇట్స్ లైక్ పెయిన్. యా ఓకే. సో మీకు ఏమైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ లైక్ ఈ ప్లేస్ కి వెళ్తే వావ్ అంటే దిస్ ఈస్ ద ఇది కదా నా ప్యాషన్, ఇది కదా నేను ఇందుకు కదా నేను ట్రావెలింగ్ చేస్తుంది అని ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మాల్దీవ్స్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా డ్రీమ్. క్లిస్టర్ క్లియర్ వాటర్ లో స్కూబా డైవింగ్ కానీ ఓకే. లైక్ స్నోర్కెలింగ్ కానీ అవన్నీ బాగా ఇష్టం. సో పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ వైజ్ గా అయితే నాకు అది బాగా ఇష్టం, ఇది మాల్దీవ్స్ ది. బట్ నాకు యూరోపియన్ కల్చర్ అది బాగా హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం రష్యాలో బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంచెం ఇంకా ఇద్దరు కొంచెం ఓకే. సపోర్ట్ చేసి ఉంటే ఇంకా బాగా ఉండేది అనిపించింది నాకు. రష్యా హ్యాపీగా అనిపించింది నాకు. ఓకే. యూరోప్ లో వెదర్ అన్ప్రెడిక్టబుల్. ప్రెడిక్టబుల్. అదే అన్ప్రెడిక్టబుల్ అసలు. నాకు ఎన్ని ట్రిప్ స్పాయిల్ చేసిందంటే వెదర్ అసలు చెప్పక్కర్లేదు. లైక్ ఇంకా తప్పదు. ఓకే. అండ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైక్ ట్రావెలింగ్ అంటేనే చాలా చాలా కాదు కొన్నైనా ఫేస్ చేస్తాం బికాస్ అన్ప్రెడిక్టబుల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎనీథింగ్ విచ్ యూ లైక్ టు అవునండి. షేర్? అంటే ఇప్పటి వరకు అంత పెద్దగా గుర్తుపెట్టుకునేటువంటి అయితే అబ్రాడ్కి వెళ్ళినప్పుడైతే ఏం లేదు. ఇండియాలో మట్టుకు కలకత్తాలో మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యా. అంటే నేను ప్లాన్ చేసుకున్నప్పుడల్లా మల్టీ సిటీస్ కవర్ చేస్తూ వెళ్ళడానికి ఇష్టపడతా బాగా నేను. సో బ్యాంకాక్ వెళ్ళే ముందు నేను వయా కోల్కత్తా కావాలని నేను ప్లాన్ చేసుకున్నాను. కోల్కత్తాలో లే ఓవర్ తీసుకుని అక్కడ కొంచెం సిటీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్దామని. నాకు లే ఓకే. ఓవర్ అక్కడ కోల్కతాలో అరౌండ్ 8 hours 9 hours టైం దొరికింది. సో దానికి తగ్గట్టుగానే నేను ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళాను ఏ ప్లేస్ చూడాలి అని. సో ఎందుకు ఆ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వైరన్మెంట్ దానికి నాకు ఎందుకు పీటర్లో ఒకటి ఉంటుంది కదా దుర్గామాత టెంపుల్ సంథింగ్ కోల్కతాలో, అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఓకే. కోసం వెళ్తున్నాను. అక్కడ అసలు ఎక్కడ అఫీషియల్ కౌంటర్ ఉందో ఎక్కడ దొంగలు ఉన్నారు ఏం అర్థం కావట్లేదు. అంత లిటరలీ స్కామింగ్ ఏరియా అంతా లా ఉంది అది. ఎందుకో ఓకే. అక్కడికంతా నాకు బాగా డిసప్పాయింట్ అయిపోయి అంత కొంచెం అప్సెట్ లాగా అనిపించింది. ఒకే ఏరియా కొంచెం అప్సెట్ అయ్యా కోల్కతాలో. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 2014 నుండి ట్రావెలింగ్ చేస్తున్నారు కదా, సో ఇండియాలో ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళారు? లైక్ ఎప్పుడైనా కౌంట్ చేశారా ఇండియాలో ప్లేసెస్? అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమి వెళ్ళారు? ఇంటర్నేషనల్ అయితే క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాను 6 అని, కానీ ఇండియాలో ఏం తిరిగినా నిజంగా ఎప్పుడు నేను క్యాల్కులేట్ కూడా చేయలేదు. కష్టం కదా. నాతోనే ఒక కష్టం, ఎందుకంటే ఎప్పుడైతే మూడు అనిపిస్తే అటు వెళ్ళిపోతాం కాబట్టి కౌంట్ లోకి కూడా తీసుకోలేము అది. అవును, ఇండియాలో కష్టమే. నేను మొన్న యాక్చువల్ గా ఒక 2 weeks బ్యాక్ అనుకుంటా ఒక వీడియో కోసం అని ఐ వాస్ కౌంటింగ్ స్టేట్ వైజ్ గా కౌంట్ చేసుకుంటూ వస్తుంటే 100 పైన వస్తున్నాయి. చిన్నప్పుడు నేను ట్రావెల్ చేసి ఇంకా నేను చిన్నప్పటి నుండి ఇండియాలో చాలా తిరిగాను అనమాట. దట్ ఈస్ ఓకే రియల్లీ టఫ్. బట్ యా, మనం ఎక్కువ కౌంట్ చేసేది ఇంటర్నేషనల్ ఎందుకంటే అది కౌంటబుల్ కాబట్టి. కౌంటబుల్. ఇండియాలో ప్లేసెస్ అయితే కౌంట్ చేయాలి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూద్దాం, ఓకే తర్వాత మళ్ళీ నా క్వశ్చన్స్ కి జంప్ అవుదాం. ఓకే, ఒకళ్ళు అడుగుతున్నారు, బ్రో ఇంత కూల్ గా ఎలా ఉంటారు? కూల్ ఓన్లీ ట్రావెలింగ్ విషయంలో ఉంటాను బాస్, బయట కొంచెం షార్ట్ టెంపర్ ఫెలోనే. షార్ట్ టెంపర్ ఉందా? ట్రావెలింగ్ అంటే మన ఇంకా ట్రావెలింగ్ అంటే వచ్చేసరికి మన ఇష్టమైన పని కాబట్టి ఇంకా దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూల్ గానే ఉంటాం. ఇష్టమైన పని చేయడానికి కూల్. అవును, అది కరెక్ట్ యాక్చువల్లీ. ఓకే, సో రాజు షీల్ అంటున్నారు, బ్రో యువర్ డౌన్ టు ఎర్త్, ఆర్ఆర్ వ్లాగ్స్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యా థ్యాంక్ యూ బ్రో. ఓకే, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడిగితేనే నేను ఇక్కడ చూసి అడగగలుగుతాను. కృష్ణ సాయి అడుగుతున్నారు, ఫిలిప్పీన్స్ కాస్ట్ వి అండ్ వీసా అంటున్నారు. సింగపూర్ డబుల్ ఎంట్రీ వీసా వెళ్ళిపోండి బ్రో. బెటర్ ఎందుకంటే ఫిలిపీన్స్ కే ఓన్లీ వీసా తీసుకోవాలంటే దానికి కౌన్సిలేట్ కానీ అంబసీకి కానీ వెళ్ళి అదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్. సింగపూర్ డబుల్ ఎంట్రీ వీసా తీసుకోమంటే సింగపూర్ కవర్ చేస్తూ ఫిలిపీన్స్ కవర్ చేయొచ్చు. ఇలా రెండు కంట్రీస్ కలుపుకొని అరౌండ్ 50 to 60K లో బడ్జెట్ కంప్లీట్ చేయొచ్చు, ఫిలిపైన్స్ అండ్ సింగపూర్. ఓకే, అంగడా is asking, hi bro, planning any trips in 2020? 2020లో సేమ్ బ్రో, ఇప్పటికైతే ప్లానింగ్ ఏం లేదు, అన్ని 2021కే పెట్టుకున్నాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ నా మూడ్ అయినా చేంజ్ అయ్యి సడన్ గా వెళ్తే చెప్పలేము ఇంకా.
ఓకే. సో కీర్తి సే కార్తిక్ ఆర్ యు అ సోలో ట్రావెలర్? ఎస్ అండి. స్మార్ట్ గణేష్ అన్న ఫుల్ టైమ్ ట్రావెలర్ గా ఎలా అవ్వాలి? ఇట్స్ అ బిగ్ ఫుల్ క్వశ్చన్ టైం యాక్చువల్లీ. బిగ్ క్వశ్చన్ అండి. సర్వే అవ్వాలి. ముఖ్యంగా ట్రావెలర్ అంటేనే చాలా ఖర్చులతో కూడుకున్న పని. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ గా నాకు ఏ డోకా లేదు అనుకుంటే మాత్రం స్లోగా ఫస్ట్ విత్ ఇన్ మన చుట్టుపక్కల స్టేట్స్ కవర్ చేస్తూ స్టార్ట్ చేసేయండి. అక్కడ మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ని బట్టి మెల్లిమెల్లిగా ఇంకా అబ్రాడ్ కంట్రీస్ కానీ వేరే పక్క దూరం ఉన్న స్టేట్స్ కానీ ప్లాన్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ మీకు పెద్ద టీచర్, అంతకు మించి ఏం అవసరం లేదు. అవును. సతీష్ కుమార్, పోస్ట్ కోవిడ్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్స్? ఎస్, అన్ని పోస్ట్ కోవిడ్ అన్ని ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఓకే. సో సీఎం గిరీష్ ఇస్ ఆస్కింగ్ బ్రో, లాంచ్ యాక్సెస్ వీడియో ఎప్పుడు చేస్తాం? యా బ్రో, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఈ ఆల్మోస్ట్ లాస్ట్ 1-2 మంత్ నుంచి సరిగా వీడియోస్ చేయట్లేదు. ఓన్లీ తెలుగు ట్రావెలర్ ఛానల్ మటుకే చేస్తున్నాను. అది వెరీ సూన్ చేస్తాను, అది లాంచ్ యాక్సెస్ ది. ఫైన్. సో మళ్ళీ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోయే ముందు, అంటే ఇప్పటిదాకా మీరు 6 కంట్రీస్ ట్రావెల్ చేశారు. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డెస్టినేషన్? ఇంకా ఎప్పటి నుండో వెళ్ళాలి 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 అనుకుంటే ఒక్క ప్లేస్ లో ఎప్పటికి? డ్రీమ్ డెస్టినేషన్ అంటే రెండు కంబైన్ ఒకటేసారి 3 ప్లాన్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. అది ఇంకా అది ఎప్పుడవుతుందో తెలియదు. ఒకటి వచ్చేసి ఇటలీ ఫస్ట్ టాప్ లో ఉంటుంది, నెక్స్ట్ స్విట్జర్లాండ్. ఈ రెండు, ఆ రెండుతో పాటు ఇంకా ప్యారిస్ ఇంక్లూడ్ చేద్దామని ఎప్పటి నుంచో 3 కలిపి వచ్చేస్తాయి ఎప్పుడో ఒకప్పుడు వీడియోస్. ఓకే. ఏమైనా అడగాలంటే క్వశ్చన్స్ నన్ను అడగండి. మూడింటికి 2 సార్లు వెళ్ళాను నేను. సో ఎనీ టైం. సూపర్. షూర్. ఓకే. ప్యారిస్ 2 టైమ్స్ వెళ్ళాను. ఈవెన్ ఐఫిల్ టవర్ కూడా 2 టైమ్స్ ఎక్కాను అనమాట. ఓకే. స్విట్జర్లాండ్ కూడా 3-4 ట్రిప్స్ వేసాను. ఇటలీ కూడా ఇటలీ 2-3 టైమ్స్ వెళ్ళా. వెనిస్ 2 టైమ్స్ వెళ్ళాను. సో ఓకే. ఒకసారి ఏదైనా నచ్చిందంటే నేను సెకండ్ టైం వెళ్తాను అనమాట. నాకైతే ఏం ఉండదు, లైక్ వెళ్ళిపోవాలి అని అనుకుంటా. ఓకే. సో కమింగ్ టు ద క్వశ్చన్స్, మీరు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, యూ విల్ ఎక్స్పెక్ట్ అ లాట్, కానీ అక్కడికి వెళ్తే అబ్బా ఎందుకు వచ్చామబ్బా ఈ ప్లేస్ కి అసలు అని ఒక ఫీల్ ఉంటది కదా, అలాంటి ప్లేస్ ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను ఇండియాలో అయితే చెప్పానంటే నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తాను, మనం తీసుకోలేదు. బయటే చెప్పండి. ఇంకా బయట అంటారా, వియత్నాం లో గోల్డెన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. యాక్చువల్గా మనం దాని గురించి గూగుల్లో కొట్టంగానే మనకు ఖాళీ బ్రిడ్జ్, దానిపైన మనం మాత్రమే ఇమాజిన్ చేసుకుని ఉంటాం. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నించోడానికి కూడా ప్లేస్ లేదు. ఎందుకు వచ్చానా అంటే చుట్టుపక్కల ఏరియా అంతా బాగుంది, ఓన్లీ ఆ గోల్డెన్ బ్రిడ్జ్ ఏరియా ఒకటి మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యా. అంటే బాగా ఫొటోస్ దిగుదాం అది ఇదని ప్లాన్ చేసుకున్నాం. అక్కడ తీరా చూస్తే హెవీ క్రౌడ్, అంతా చైనీస్ ప్యాక్డ్. ఫుల్ క్రౌడ్. ఓకే. అంటే చైనీస్ తో ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వచ్చిన గ్రూప్ తో వస్తారు, సోలోగా రారు, సోలోగా ఫ్యామిలీగా రారు, గ్రూప్ ట్రిప్. అవును. మీకు ఇప్పటిదాకా ట్రావెల్ చేసిన ప్లేసెస్ లో ద బెస్ట్ అంటే నేను యాక్చువల్గా నేను ఎంత మనీ స్పెండ్ చేశానో అది నాకు వర్తా కాదని పైన నేను ఎక్కువ క్యాల్కులేట్ చేస్తూ ఉంటాను. సో ఆ వైజ్ గా చూస్తే మలేషియా మాత్రం నాకు ఓకే, నేను స్పెండ్ చేసిన అరౌండ్ ఓన్లీ నా పర్సనల్ షాపింగ్ అవి కాకుండా 20,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాను నా ట్రిప్ పైన. బాగా హ్యాపీ. ఎందుకంటే దాంట్లో సిటీ లైఫ్ చూడొచ్చు, స్కై స్క్రాపర్స్ చూడొచ్చు, బీచెస్ కావాలంటే మళ్ళీ లంకా అవి అండ్ స్కై బ్రిడ్జ్, నేచర్ అన్ని చూడొచ్చు ఆ ట్రిప్ లో, ఆల్ మిక్స్. సో అది ద బెస్ట్ అనొచ్చు ఇప్పటి వరకు. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు మీరు ఫుల్ టైం ట్రావెలర్ కాదు కదా, సో జాబ్ చేస్తూ యూ విల్ బి ట్రావెలింగ్ వెకేషన్స్ అప్పుడు అలాగా, అండ్ కంప్లీట్ గా మీరు వర్క్ చేస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, అలాగే యూట్యూబ్ వీడియోస్ కి ఎడిట్ చేస్తారు, యూట్యూబ్ మేనేజ్ చేస్తారు. సో ఇంత టైం ఇదంతా చేస్తున్నప్పుడు ప్రొడక్టివిటీ చాలా ఉండాలి. కొన్ని టిప్స్ ఉంటాయి మీ దగ్గర, అలాంటి టిప్స్ కొన్ని మాకు షేర్ చేసుకుంటారా? టిప్స్ అంటే ఏం లేదండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో నేను కష్టపడ్డాను మీలాగే కొంచెం అది అడ్జస్ట్ అవ్వడానికి దానికి. సో వన్స్ మనం దానికి అలవాటు పడ్డాం అంటే దాంట్లో సపోజ్ మన వీడియో ఎడిటింగ్ లోనే ఇంతకుముందు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు 100 షార్ట్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీడియో మనం యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ మనం కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత 100 షాట్లు తీయం, ఓన్లీ 10 షాట్లు తీస్తాం. బట్ బికాస్ మనం ఏం తీయాలనుకుంటున్నాం అనేది మనం ముందుగానే మైండ్ లో థాట్ ఉంటుంది కాబట్టి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్.
ఓకే, గాట్ ఇట్. నాకు ఎడిటింగ్ ఎందుకు టఫ్ అవుతుందో ఇదే. చాలా షార్ట్స్ సో ఉంటాయి, 100 షార్ట్స్ అట్లా. 100 షార్ట్స్ తీయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ట్రిప్కి వెళ్ళే ముందు మీకు టైం దొరుకుతుంది కదా. ఓకే, ఏ ప్లేస్ ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఏం చూపించాలి అనేది మీరు ఫస్ట్ ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ షార్ట్స్ మాత్రమే తీసుకోండి, మిగతావి అన్వాంటెడ్ ఏ షార్ట్స్ తీసుకోకండి. వేస్ట్ ఆఫ్ మెమరీ కార్డ్ అండ్ వేస్ట్ ఆఫ్ మళ్ళీ వచ్చిన తర్వాత బ్యాకప్ అంతా చేసుకోవడం పెద్ద హెడేక్. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళినవి అయితే ఈ టిప్ నేను అప్లై చేయలేను, బట్ ఇక నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినవి మాత్రం డెఫినెట్ గా ఐ విల్ అప్లై దిస్ టిప్. ఓకే, మీరు అన్ని క్లియర్ గా వ్లాగ్స్ చేస్తారు, బడ్జెట్ ట్రిప్ టిప్స్ చెప్తారు, అక్కడ జరిగిన విషయాలు లైక్ ఎలా వెళ్ళాలి అన్ని చాలా డీటెయిల్ గా చెప్తారు కదా. ఏదైనా ఒక్క విషయం అక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ జరిగి షేర్ చేసుకోకుండా వ్లాగ్స్ లోకి చూపించకుండా అనేది ఏమైనా ఉందా? అంత సీరియస్ గా అయితే ఏం లేవండి. చిన్న చిన్నవి లైక్ నాకు పడి దెబ్బలు తాకడాలు అలాంటివి అయినా చిన్న చిన్నవి అవి అలాంటివి ఉంటాయి. బట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం వీడియోస్ ఎక్కడ చూపించను. లైక్ ఇండియాలోనే మసూరి వెళ్ళాను. మసూరిలో లాస్ట్ డే రోజున డేరాడూన్ లో రాబర్స్ కేవ్ అని ఉంటుంది. అక్కడ వాటర్ లో నుంచి వెళ్ళి అదంతా చూపించాల్సి ఉంటుంది. అక్కడ కొంచెం పడ్డాను, కాలికి కొంచెం బాగానే తాకిన దెబ్బ. అది ఎక్కడ చూపించలేదు వీడియోలో. మళ్ళీ ఆ దెబ్బ తాకిన 1 hour తర్వాత నాకు ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ లో మనకు లెగ్ రూమ్ సరిగా ఉండదు, అంత కాళ్ళు కొంచెం బాగా డిస్టర్బ్ అయిన ఆ టైంలో. కష్టం. ఇంకా హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటే కొంచెం సర్వే అవ్వడం కష్టమే. ఓకే ఓకే, నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని చూద్దాం. షూర్. సో మేము మాట్లాడేటప్పుడు ఏమైనా క్వశ్చన్ మిస్ అయి ఉంటే సారీ అండి, మళ్ళీ టైప్ చేయండి కొంచెం, నేను స్క్రోల్ చేస్తున్నాను. మిస్టర్ మాహి బ్రో, కేరళ కంప్లీట్ గా కవర్ చేయాలంటే ఎంత అవుతుంది బ్రో? అది మీరు టోటల్ గా ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ని ఇంతానే అవుతుందని గెస్ట్ చేయలేము బ్రో. ఎందుకంటే మనం ఏం తింటున్నాం, ఏ హోటల్లో ఉంటున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఏం వాడుకుంటున్నాం అనే మీద బడ్జెట్ మారిపోతుంది. బట్ ఒకవేళ మీరు ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే ప్లాన్ చేసుకుని ఒక అరౌండ్ 1 week ట్రిప్ అయితే మాత్రం అరౌండ్ 20 to 30K అయితే అవుతుంది. ఎందుకంటే హౌస్ బోట్ అవన్నీ కొంచెం కాస్ట్లీ కనుక 30K అయితే పెట్టుకోండి ఇంకా ఒక 7 to 10 days ట్రిప్ కి. ఓకే, అండ్ ఒకవేళ హర్ష ఈస్ ఆస్కింగ్, ఒకవేళ కోవిడ్ లేకపోతే మీరు ఏ కంట్రీ వెళ్తారు? అంటే అంటే ఏ కంట్రీ వెళ్ళేవారు అని మన క్వశ్చన్ ఏమో. వెళ్ళేవారు సంథింగ్ మేబీ ఆల్రెడీ ప్లాన్ ఉన్నాయి. ఏంటి అంటే ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ జార్జియా మటుకు మటుకు ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను మే వరకు. అండ్ మే తర్వాత జూన్ లో లడాక్ ప్లాన్ ఉండే. లడాక్ తర్వాత ఇంకా ఆగస్ట్ లో మళ్ళీ బాలి అనుకున్నాను, ఇండోనేషియా. అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి బెలారస్ ఒకటి అనుకున్నాను ఈ ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో. ఇంకా ఈ 4 కంట్రీలు అయితే మెయిన్లీ మిస్ అయ్యాయి. బట్ ఈ అక్టోబర్ నవంబర్ టైంకి కొంచెం భారీ ఎత్తున ప్లాన్ చేస్తాను. ఆ ప్లేస్లు ఇప్పుడు రివీల్ చేయలేను, బట్ అది ఇంకా ఈ ఇయర్ పోయినట్టే. నెక్స్ట్ ఇయర్కి ఏమైనా కుదురుతుందేమో చూడాలి. ఓకే, జశ్వంత్ ఈస్ ఆస్కింగ్, ఈ ఇయర్ లో ఉన్న ట్రిప్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేస్తున్నారు కదా, లీవ్స్ మనీ ఎలా మేనేజ్ చేస్తారు? లీవ్స్ మనీ మేనేజ్ చేసినంటే ఏం లేదు కోసం. మోస్ట్లీ నేనేం చేస్తాను అంటే ట్రిప్కి అయ్యే బడ్జెట్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లైట్స్ బుక్ చేయగానే ఆ అమౌంట్ ని క్రెడిట్ కార్డ్ తో బుక్ చేస్తాను. ఆ అమౌంట్ ని ఈఎంఐలో కన్వర్ట్ చేయడం. ఇంకా శాలరీ నుంచి కొద్దిగా పే చేసుకోవడం. యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, దాంతో ఈఎంఐస్ పే చేసుకోవడం. ఇంకా యూట్యూబ్ నుంచి రాలేదంటే ఆల్మోస్ట్ లాక్డౌన్ వల్ల యూట్యూబ్ నుంచి ఆల్మోస్ట్ లాస్ అయినట్టే ఇన్కమ్ అంతా. సో అదంతా ఇంకా బర్డెన్ మన పైన పడుతుంది. ఇంకా లీవ్స్ గురించి అంటారా, మోస్ట్లీ నా ట్రిప్స్ అన్ని చూస్తే మీకు ప్రతి మంత్ సెకండ్ వీక్ లో వస్తాయి. లైక్ సెకండ్ సాటర్డే కంబైన్ చేస్తూ ఇంకా ఫెస్టివల్స్ ని దాంట్లోకి అటాచ్ చేసుకొని 1 లేదా 2 లీవ్స్ ఆఫీస్ లో పెట్టుకొని వెళ్తాను ఇంకా. ఓకే, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈస్ ఆస్కింగ్, హౌ టు గో సోమాలియా, టెల్ మీ. సోమాలియా నాకు ఐడియా లేదు బ్రో యాజ్ ఆఫ్ నౌ అయితే. ఓకే, మహేంద్ర ఇస్ సేయింగ్, అన్న ఒకవేళ కోవిడ్ లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్ ఒక రేంజ్ లో ఉండుండేది. ఎస్, నేనైతే ఆగస్ట్ కల్లా 500K సబ్స్క్రైబర్స్ ప్లాన్ అంటే టార్గెట్ పెట్టుకుని వెళ్ళాను ముందుకి, బట్ గాన్. నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ చూసాను, బట్ పేరు చదవలేదు. ఈ లాక్డౌన్ టైంలో చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, సో ఆర్ యూ ఫీలింగ్ ఎనీ కాంపిటీషన్ అని చెప్పేసి అడిగారు యాక్చువల్లీ.
కాంపిటీషన్ అంటే ఏం లేదు boss. ఇంకా ఎన్నో సినిమాలు వస్తుంటాయి మార్కెట్లోకి, ఒకదానికి ఒకటి కాంపిటీషన్ కాదు కదా. అది ఎవరి వే ఆఫ్ ప్రజెంటేషన్ వాళ్ళకు ఉంటుంది, అంటే ఎవరిది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకు ఉంటుంది, కాబట్టి కాంపిటీషన్ అంటూ ఏం లేదు. అంటే మీకు ఇప్పుడు తేడా తెలుస్తుంది, ఓకే ఏ యూట్యూబర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో మీరు గెస్ చేసుకోవచ్చు యాజ్ ఎ సబ్స్క్రైబర్. Ravi is asking, Raj bro, by profession ఏంటి మీరు? How are you managing travel expenses? బై ప్రొఫెషన్ అయితే నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న అగ్రికల్చర్ సెక్టర్ సైడ్లో రైస్ క్వాలిటీ పైన వర్క్ చేస్తాను నేను. శాలరీ పెద్దగా ఏం లేదు, అరౌండ్ 25K. ఇందాక చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్పెన్సెస్ అన్ని క్రెడిట్ కార్డ్స్తో పే చేస్తాను. ఈఎంఐస్ కనుక దాంట్లో నుంచి అంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను. ఈఎంఐస్ అరౌండ్ 3 years 4 years వరకు ఎక్స్టెండ్ చేసుకునేవి కూడా ఉంటాయి. మోస్ట్లీ 3 years పెట్టుకుంటాను క్రెడిట్ కార్డ్స్ పైన ఈఎంఐస్. సో కొద్దిగా అమౌంట్ స్ప్లిట్ జరుగుతుంది కనుక ఈఎంఐస్ వేరియబుల్. Krakesh is asking, what made you traveler? ఏం బ్రో, చిన్నప్పటి నుంచి ఒకే ప్లేస్ లో అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా టూర్స్ కి అక్కడికి తీసుకెళ్తా ఉంటారు. ఫైనాన్షియల్ నాది ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడికి ఇంట్లో కూడా చెప్పేటాను కాదు, ట్రిప్ కి వెళ్తున్నాము అంటే పిలుస్తున్నారు రమ్మంటున్నారని. ఎక్కడో ఉండేది మైండ్ లో, బట్ నేను ఎక్కడ బయటికి చెప్పలేదు. వన్స్ నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా ఓకే అనుకున్నప్పుడు ఇంకా జస్ట్ స్టార్టెడ్. ఇంకా ఆ చిన్నప్పటి నుంచి అయితే ఉండేది ట్రావెలింగ్ చేయాలనేది. ఏమంటే అది నా మనీతో స్టార్ట్ చేశాను, అది గుడ్ థింగ్. ఓకే, గుడ్. నాకేంటంటే రివర్స్ అన్నమాట. చిన్నప్పటి నుండి మా డాడీ తీసుకెళ్ళాలి ఇండియాలో. ఓహో. లైక్ చిన్నప్పటి నుండి చాలా ప్లేసెస్ కి వెళ్ళాలన్నమాట ఇండియాలో. సో అలా ఓకే అలవాటైపోయి ఇంటర్నేషనల్ వెళ్ళాలి అని, ఇంటర్నేషనల్ మాత్రం నా మనీ తోటి ఐ స్టార్టెడ్ 2017. ఓకే. Okay, Srinivas Reddy is saying, when you visit any other countries, please tell about agricultural sector. బ్రో ఇందాక అదే చెప్పినట్టుగా ఇందాక ఆల్రెడీ ఎందుకంటే చదివి చెప్తున్నాను, నాకు ఉండేదే కొద్దిగా టైం. నేను నా పర్సనల్ గా దొరికే లీవ్స్ ని నేను ఫెస్టివల్స్ ని వదిలేసుకొని వెళ్తున్నాను. యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే ట్రిప్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, దానికి ఎన్ని డేస్ వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేసుకొని వెళ్తారు. బట్ నేను అలా కాదు, నాకు ఎన్ని లీవ్స్ దొరుకుతున్నాయి దాన్ని బట్టి నేను ఎన్ని ట్రిప్స్కి అంటే ఎన్ని రోజుల ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ టైంలో కవర్ చేయడం ఇంపాసిబుల్ అవన్నీ. Anna, 2021 లో we will plan Venice trip అన్న. కార్తిక గారు, what you say? సో యూ విల్ ప్లాన్ వెనిస్ ట్రిప్ అంట, వాట్ యూ సే? నాకేం లేదండి, నేను ఫుల్ గా హెల్ప్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 2 times వెళ్ళాను కాబట్టి. సో రాజిరెడ్డి గారు చెప్పాలి 2021 లో ప్లాన్ చేస్తుందా లేదా అని. 2021 లో మీకు వచ్చేస్తుంది వెనిస్ ట్రిప్, నో నీడ్ టు వరీ. ఓకే, వన్ క్వశ్చన్ శ్రీరామ్ దారిస్ ఈస్ ఆస్కింగ్, రాజు గారు మ్యారేజ్ ఎప్పుడు? ఇంకా మ్యారేజ్ గురించి మర్చిపోతే అయిపోతుంది. కోవిడ్ వచ్చేసి ఇంకా పోస్ట్ పోన్ తర్వాత ఎప్పటికో చూద్దాం. స్మార్ట్ గణేష్ ఈస్ ఆస్కింగ్, అన్న మరి మీరు వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్ రాదుగా, మరి ఎలా ఫేస్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నేను ట్రావెల్ చేసిన అన్ని ఏషియన్ కంట్రీస్ అండ్ ఒకటి రష్యా ఉన్నట్టుంది. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు వచ్చిందో ఓన్లీ రష్యాలో కూడా ఇంగ్లీష్ తో కొద్దిగా మేనేజ్ చేసేయచ్చు, వాళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు కనుక. నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చింది కజకిస్తాన్ లో, వాళ్ళకి ఇంగ్లీష్ అస్సలు రాదు. అలాంటి ప్లేస్ లో గూగుల్ ట్రాన్స్లేట్ ని వాడుకొని మేనేజ్ చేయొచ్చు. అండ్ అంతకు మించి అంటే మాత్రం ఎవరైనా పక్కన లోకల్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళను గూగుల్ ట్రాన్స్లేట్ లో అయితే చెప్తుందో దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే బెటర్ అప్పటికి సర్వే అవ్వడానికి. ఓకే, సో యా, శివ ఈస్ ఆస్కింగ్, వై ఆర్ యూ ప్లానింగ్ టు ఓన్లీ యూరోప్? వై అంటున్నారా, విన్ అంటున్నారా? వై ఆర్ యూ ప్లానింగ్ టు ఓన్లీ యూరోప్? దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. అసలు ఇంతవరకు నేను వెళ్ళలేదు, ఓన్లీ ప్లానింగ్ లో ఉంది అది కనుక, బికాస్ ఆఫ్ నా డ్రీమ్ డెస్టినేషన్ కనుక. అది ఏమో తెలీదు, చిన్నప్పటి నుంచి మీరు ఇంట్లో చూస్తుంటారు, మనకు గోడలకి పైన అతికించుకునే వాళ్ళం ఆ ల్యాండ్స్కేప్స్ అన్ని. అవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ చూస్తే అన్ని స్విట్జర్లాండ్ లో దిగి వచ్చిన ఫొటోసే ఉంటాయి. ఏమో అటువైపు అలా మైండ్ అలా డైవర్ట్ అయ్యింది ఏమో తెలియదు మరి. అవును, యా, ఐ మీన్ యూరోప్ ఈస్ లైక్ ద బెస్ట్ ప్లేస్ టు ట్రావెల్. సో ఎక్కువ మంది ట్రావెలర్స్ అందరూ యూరోప్, ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుండి ఉంటది ప్యారిస్, ఇవన్నీ స్విట్జర్లాండ్, అవన్నీ ఇటలీ, వెనిస్, ఇవన్నీ డ్రీమ్ డెస్టినేషన్స్. టీవీలో సినిమాల్లో చూసి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన బ్రెయిన్ లో ఫీడ్ చేసేస్తాయి ఇక్కడ ఇష్టాన్ని. యా, ట్రూ.
సో నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను సపరేట్ గా లైవ్ చేస్తానండి. సో ప్రెసెంట్ నేను వాళ్ళకి చెప్తున్నాను. సో ప్రెసెంట్ ఓకే. రాజ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందరూ రాజ్ రెడ్డి గారిని క్వశ్చన్స్ అడుగుదాం. నా క్వశ్చన్స్ అన్ని మీరు పక్కన పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మనం సపరేట్ గా లైవ్ చేసుకుందాం. ఓకే, వేర్ డూ యూ లివ్ నౌ? బోత్ ఆఫ్ యూ అగైన్ శివ ఈజ్ ఆస్కింగ్. నేను వచ్చేసి ఎక్కడ ఉంటున్నారు? నేనుండేది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ మేడ్చల్లో. ఇంకా కార్తిక గారు మీకు మేడ్చల్. తెలిసినట్టుగా ఓకే. మీకు తెలుసు. యా యా. నేను హైదరాబాద్ లోనండి, సెంటర్ లోనే ఉంటాను. ఓకే, సో మిస్టర్ గ్రూట్ ఈస్ సేయింగ్ సోలో రైడ్ బోర్ కొడుతుంది కదా బ్రో? ఏం బోర్ ఏం ఉండదు బ్రో. వన్స్ ఒకటి లేదా 2 ట్రిప్స్ బోర్ కొడతాయి, తర్వాత మీకు గ్రూప్ ట్రిప్ బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. సోలో ట్రిప్ అంతా బాగుంటుంది. ఆబ్వియస్లీ కొన్ని మైనస్లు ఉంటాయి ప్రతి దాంట్లో, కాదనను. బట్ ఎందుకో హ్యాపీ సోలో ట్రిప్స్. సర్టన్ టైం తర్వాత ఇంకా లైఫ్ పార్ట్నర్ రావడం అప్పుడెప్పుడు, తర్వాత సోలో ట్రిప్స్ చేయాలనుకున్నా చేయలేము. సో ఇప్పుడు చేసేస్తే అయిపోతుంది. ఓకే, శౌర్య ఈస్ సేయింగ్ మనాలికి నేను పోవాల్సిన సీజన్ ఎప్పుడు? వాట్ ఈస్ ద ఒకవేళ బెస్ట్ మీరు సీజన్ ఫర్? స్నోఫాల్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ జనవరిలో ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఆ టైంలో ప్లాన్ చేయండి. లేదు ఈ స్నోఫాల్ వద్దనుకుంటే మాత్రం మే ఇస్ ద బెస్ట్ మంత్. ఎందుకంటే రోహతాంగ్ పాస్ ది గేట్స్ ఓపెన్ చేస్తారు. సో మే ఇస్ ద బెస్ట్ మంత్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు చెప్పండి కార్తిక్ గారు, ఇప్పటివరకు మీకు వెళ్ళిన వాటిలో బెస్ట్ ఏమనిపించింది? ఓకే, నన్ను అడుగుతున్నారా? చాలా నేను ఆల్మోస్ట్ 25 ప్లేస్ కంట్రీస్ వెళ్ళినారు కాబట్టి ఒకటి చెప్పండి. పెద్ద ట్రావెల్ ఫ్రీక్ అండి. ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తే వావ్ వావ్ బాగుంది బాగుంది అంటుంటా, మళ్ళీ ఇంకో ప్లేస్ కి వెళ్తే మళ్ళీ అది బాగుంది అంటారు. చాలా ప్లేసెస్ ఉన్నాయండి, ఒక్కటి అనేది ఏం లేదు. బట్ ఒక ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే గనుక నేను ఫస్ట్ కంప్లీట్ గా సోలో ట్రావెలింగ్ చేసింది మాత్రం ప్రాగ్. ప్రాగ్, సో చెక్ రిపబ్లిక్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద అలా గుర్తుండిపోతుంది కదా సోలో ట్రావెలింగ్ రిలేటెడ్. సో ఫస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా పేరెంట్స్ తోనో ఫ్రెండ్స్ తోనో ట్రావెల్ చేసి ఆల్ ఆఫ్ అ సడన్ వెన్ యూ గో అలోన్ కంప్లీట్ గా, అంటే స్టార్ట్ నుండి ఎండ్ వరకు యూ ట్రావెల్ సోలో, అండ్ దట్ టు స్టే కూడా ఒక్కదాన్ని ఎవరికి తెలియకుండా అక్కడ ఒక హాస్టల్లో ఉన్నాను. సో అంతా ఏంటంటే టోటల్ గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైక్ అక్కడికి వెళ్ళి హోటల్లో ఫుడ్ తిన్నాం ఒక్కదాన్ని, అట్లా ట్రావెల్ ఇంకా నాకు ఎడిక్ట్ అయిపోయాను అనమాట. లైక్ ఐ స్టార్టెడ్ లవ్వింగ్ సోలో ట్రావెలింగ్. దట్ ఈస్ ఆ ట్రిప్ తర్వాత ఇట్స్ లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. ఒక్కదాన్ని అలా వెళ్తూ అండ్ నాకు ప్లాన్ కూడా ఏం లేదనమాట. జస్ట్ అలా స్టార్ట్ అయిపోయాను. 2 days ముందు అనుకున్నాను, బుక్ చేసుకున్నాను. అక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయో తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ హాస్టల్ ఆమెని అడిగితే షీ గేవ్ మీ ద మ్యాప్ అండ్ షీ టోల్డ్ మీ దీస్ ఆర్ ద ప్లేసెస్. సో అంతా ఆన్ ద స్పాట్ అలా వెళ్తూ ఉంటే కొన్ని ప్లేసెస్ కనిపించి అక్కడ ఆగి ఇట్ వాస్ లైక్ దట్ అనమాట. అంటే కంప్లీట్లీ అడ్హాక్, అసలు కొంచెం కూడా ప్లాన్ లేదు, ఏం లేదు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే నేను మై ఫస్ట్ సోలో ట్రావెలింగ్ చెప్తాను. ఏదైనా బెస్ట్ ప్లేస్ అంటే మాత్రం నా దగ్గర చాలా లిస్టే పెద్ద ఉంటది. ఓకే, అంటే హాస్టల్స్ లో ఉంటుంది బెనిఫిట్ ఒకటి ఉందిలేండి. ఎందుకంటే వాళ్ళు గైడ్ చేస్తారు, ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏం చూడొచ్చు అని రఫ్ గా మనకు గైడ్ చేసేస్తారు హాస్టల్స్ లో ఉంటే. యా, హోటల్స్ లో కూడా గైడ్ చేస్తారు కదండి. లైక్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ యూ ఆస్క్ దెన్ రిసెప్షన్ దగ్గర అందరి వెళ్తే ప్రతి హోటల్లోనూ మ్యాప్ యా ఉంటది. బట్ వాళ్ళు ఉంటుంది, బట్ వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించే ఛాన్స్ ఉంది హోటల్స్ లో. హాస్టల్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఏమో అంటే నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ లో ఫస్ట్ అయితే ఒక టిప్ ఏంటంటే అక్కడ రిసెప్షనిస్ట్ ని మాత్రం అడగాలి. లైక్ దగ్గరలో ఏమున్నాయి, ఎక్కడ తినొచ్చు, ఏంటి అని మాత్రం ఓకే. డెఫినెట్ గా అడగాలి. వాళ్ళు అన్ని క్లియర్ గా చెప్తారు యాక్చువల్లీ. సో ఓకే. నాకైతే వెళ్ళిన ప్రతి ప్లేస్ కి అయితే నేను అడిగేదాన్ని అక్కడ. ఫస్ట్ అక్కడ చూసాను, ఆ తర్వాత నేను గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ ప్లేస్ అని చెప్పి. ఓకే. బెస్ట్ గైడ్ ఇస్ గూగుల్. ఇంకా గూగుల్ మ్యాప్స్ మనకి తెలియదు కాదు. యా, ఓకే, యాజ్ ఎ సోలో ట్రావెలర్ గా మీకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్, ద వర్స్ట్ ఒక్కటి బాగా ఎందుకు బాగా అనిపించింది? బాగా ఎందుకు వెళ్ళాను అనిపించిందంటే సోలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అయితే అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యా ఒకటి ఉందండి. నేను ఒక ప్లేస్ కి వెళ్ళాను, లైక్ యూకే లో, స్కాట్లాండ్ లో వెళ్ళాను. యాక్చువల్లీ స్కాట్లాండ్ లో ఒక ప్లేస్ ఉంది, ఒక సిటీ. అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంత కన్వీనియంట్ లేదు. ఒక్కదాన్నే ఓకే. వెళ్ళాను. సో ఏంటంటే ఒకరిని కనుక్కుంటే నాకు ఒక
పర్ డే టికెట్ ఉంటది కదా, డే టికెట్, డే పాస్ ఉంటుంది. సో అది అది కొనుక్కోమని చెప్తే అదేంటంటే అన్ని బస్సెస్ కి వర్కౌట్ అవ్వదు. సో అక్కడ ఓకే. కొన్ని బస్సెస్ సిస్టమ్ ఉంటుంది. అంటే కొన్ని ఇప్పుడు ఎల్లో కలర్ బస్సెస్, రెడ్ కలర్ అట్లా ఉంటాయి కదా. సో ఆ రూట్స్ ఓకే. కూడా వేరే ఉంటాయి అన్నమాట. సో దాని వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఒక్కదాన్నే కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాను కూడా. పోనీ ఏమన్నా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దామంటే ఆల్రెడీ దీనికి పే చేస్తున్నాం. మీకు తెలియదు కాదు, మనం బడ్జెట్ చూసుకుంటాము అన్నిలో ఇంకొక దానికి పే చేయాలనిపిస్తా ఉంటది. సో అట్లాగా ఇట్ వాస్ లైక్ చాలా వర్స్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం పడుతుంది, ఎటు వెళ్ళాలో తెలియదు, అండ్ చాలా దూరం నడిచాను ఒక్కదాన్ని. ఆ బస్, ఆ రూట్, ఆ స్టాప్ లో ఏంటంటే నేను వెళ్ళిన ఆ పాస్తి లేదు. సో మళ్ళీ ఆ రూట్ ఏంటో అర్థం కాలేదు. చాలా ఓకే. చిందరవందరగా అనిపించింది. ఎడింబర్గ్ ఓకే. కాదు, ఎడింబర్గ్ లో చాలా బాగుంది. సో అది వేరే సిటీ అన్నమాట. సో మళ్ళీ చెప్తాను. బట్ ఎడింబర్గ్ లో చాలా బాగుంది అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అదంతా యాక్చువల్లీ. సో అట్లా ఓకే. ఇట్ వాస్ మై వర్స్ట్ ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు. ఓకే. అయితే యాజ్ కో ట్రావెలర్ గా మీరు నాకు ఒక బెస్ట్ ప్లేస్ సజెస్ట్ చేయండి అంటే ఏం ప్లేస్ సజెస్ట్ చేస్తారు? రాజిరెడ్డి గారు ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే మీకు తప్పకుండా అంటే వావ్ అనాల్సిందే అని ఒక్క ప్లేస్. శాంటోర్ని. శాంటోర్ని, గ్రీస్. అంతేనా? శాంటోర్ని, గ్రీస్. అంతే. ఆ ట్రిప్ ఇప్పుడు నా నెక్స్ట్ వస్తున్న వ్లాగ్ అయితే శాంటోర్నీనే. బట్ ఏంటంటే వెదర్ బాగా డిసప్పాయింట్ చేసింది. బట్ బెస్ట్ చెప్పక్కర్లేదు ఇంకా. అంటే మీరు చూడని ప్లేసెస్ లో నేను సజెస్ట్ చేసేది అయితే గ్రీస్, శాంటోర్ని, గ్రీస్ ఐలాండ్స్. ఓకే. 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 మీ లిస్ట్ లో లేండి, మీ లిస్ట్ లో చెప్తే డెఫినెట్ గా వెళ్ళండి. బికాస్ దోస్ ఆర్ లైక్ మస్ట్ అండ్ విజిట్. మీరు చెప్పారు కదా ఇందాక, ఇటలీ, స్విట్జర్లాండ్ అవన్నీ అయితే పక్కా. బట్ అది కాకుండా మాత్రం యూ హ్యావ్ టు విజిట్. ఓకే. ఓకే, సో ఈ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈశ్వర్ కుమార్ ఈజ్ ఆస్కింగ్ ఐస్లాండ్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరు వెళ్ళారా? నేనైతే మిస్ అయ్యా. మిస్ అయ్యా. ఐస్లాండ్ అయితే చాలా బాగుంటుంది అండి, విన్నాను. ఐ హ్యావ్ టు గో. బట్ నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇయర్ వెళ్దాం అనుకున్నా. బట్ కోవిడ్ వల్ల చాలా ప్లాన్స్ ఇదైపోయినాయి. సో యాక్చువల్ గా ఇంకో కాంటినెంట్ ప్లాన్ ఉందన్నమాట. యూరోప్ తర్వాత. యూరోప్ ఒక 1 or 2 years తర్వాత వెళ్దాము, ఈ లోపల వేరేవి చూద్దాము అనుకొని ప్లాన్ వేస్తే మొత్తం మార్చ్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి యాక్చువల్ గా మేలో ట్రిప్ కి. బట్ మార్చ్ లో సిచ్యువేషన్ ఇట్లా అయిపోయేసరికి ఇంకా ఇయర్ అలా ఆగిపోయింది. ఓకే, శివ నల్మర్ is saying please visit Hallstatt and Vienna in Austria, really nice places. హాల్స్టాట్ కి ఆస్ట్రియా, వియన్నా ఆస్ట్రియా నేను వెళ్ళాను. బట్ మీకు కూడా చెప్తున్నారు లైక్ నైస్ ప్లేస్ అని. హాల్స్టాట్ అయితే నేను వెళ్ళలేదండి. ఐ హ్యాడ్ టు గో, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ ట్రిప్ బుక్ చేసుకోలేదు. ఓకే, సో ఇంకేమైనా రాజిరెడ్డి గారికి క్వశ్చన్స్ ఉన్నాయా? వై యూ డోంట్ ప్రిఫర్ హాస్టల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హోటల్స్? సురేన్ అదే యాజ్ ఎ బడ్జెట్ ట్రావెలర్ గా నేను ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవాల్సి ఉంటుంది, లేదా బై వాక్ టు సేవ్ మనీ. డే మొత్తం ఎట్లుంటుందంటే ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళి పండుకుందామా అన్నట్టు ఉంటుంది. హాస్టల్స్ లో కొంచెం నా నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందేమో, మళ్ళీ నేను నైట్ ఎప్పుడైనా మెలకు వచ్చిందంటే నేను నాతో పాటు ఏదైనా క్యారీ చేసి తింటా ఉంటాను. నేను హాస్టల్స్ లో నా వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, ఆర్ వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవ్వకూడదు అనేది 99.99% నేను హాస్టల్స్ అవాయిడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాల్యుబుల్స్ అన్ని ఛార్జింగ్ లైక్ అన్ని అక్కడ పడేసి నేను పడుకుంటాను. ఇంకా హాస్టల్స్ లో నేను పక్కన అట్లా పెట్టి అక్కడ ఏం పోకున్నా కూడా నేను ప్రశాంతంగా పడుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకు హాస్టల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం అవాయిడ్ చేస్తాను. ఓకే. ఓకే, దిస్ ఇస్ వన్ కొంచెం ఫన్నీ క్వశ్చన్ కాదు. ఈగల్ లోకేష్ సేయింగ్ మార్చ్ ట్రిప్ వేయండి బాగుంటది, పక్కా 1 million సబ్స్క్రైబర్స్. ఆ మార్చ్ ట్రిప్ కి వెళ్ళొచ్చినా కూడా దాంట్లో కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, డిస్లైక్ వాళ్ళు ఉండరు అంటే చెప్పండి వెళ్ళొద్దాం అనేం లేదా మీకు అనేవాళ్ళు కూడా ఉంటారు.
ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ASRVT, విచ్ కంట్రీ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫర్ యూ బోత్? రాజిరెడ్డి గారు. నేను చెప్పనా నాది ఆబ్వియస్లీ థాయిలాండ్ అండి. ఫస్ట్ ట్రిప్ ఇంటర్నేషనల్ థాయిలాండ్. మంచి గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళా. ఆల్మోస్ట్ 4 months గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళా. హ్యాపీ. ఓకే ఓకే. నాది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సింగపూర్ మలేషియా 2017 జనవరిలో. Arumalla Reddy is saying that when you plan to European country, bro. 2021 చెప్పేశారు ఆల్రెడీ. Okay, so Shiva again is saying, I live in Australia. I'm following him and you, Karthika Garu. Nice to see your vlogs. Thank you so much, Andy, for following both of us. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ట్రావెలర్స్ ని. ఓకే, ఆనంద్ ఈస్ ఆస్కింగ్ ఇండియాలో బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అంటే మనం మీకు ఏమి ఇష్టం? బీచెస్ ఇష్టమా, ఆర్ లైక్ స్నోఫాల్ ఉన్న ఏరియాస్ ఇష్టమా, ఆర్ హిల్లీ ఏరియా ఉన్న ఇష్టమా? అలా దానిపైన మారుతుంది. ఒకవేళ మీకు నేచర్, హిల్లీ, ఆ ఘాట్ సెక్షన్స్ అలాంటివన్నీ మాత్రం కేరళ ప్లాన్ చేసుకోండి. లేదా మనకు ఆ స్నోఫాల్ అలా అయితే కాశ్మీర్ ఆర్ మనాలి ఎలాగో ఉన్నాయి. లేదు ఇండియాలోనే మనకు క్లిస్టర్ క్లియర్ బీచెస్ అంటే లక్షద్వీప్ అని, అండమాన్ నికోబార్ కానీ. లేదు నాకు కొంచెం హిస్టారికల్ గా అంటే మాత్రం రాజస్థాన్ వైపు ఉదయపూర్ కానీ అలా మీకు ఆల్రెడీ ఉన్నాయి. సో చాయిసెస్ చాలా ఉన్నాయి, ఆప్షన్స్ ఇండియాలో మనకి. ఓకే అన్న, ఫ్యూచర్ లో సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కీర్తన్ కృష్ణ ఇస్ ఆస్కింగ్. బ్రో యాజ్ ఆఫ్ నో 2021 వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని ప్లాన్ అయిపోయి ఉన్నాయి. అందులో ఇదైతే ఇంకా లేదు. సో సడన్ గా ఏమైనా యాడ్ అవుతే చెప్పలేము. ఓకే, కమింగ్ టు మై క్వశ్చన్. సో లాస్ట్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నారండి, బ్యాక్ ప్యాకప్ పండుగ అడుగుతున్నారు. షెంగెన్ వీసా ఈజీ అయినా? షెంగెన్ వీసా మేడం, షెంగెన్ వీసా ఈజీ అయినా అని అడుగుతున్నారు. షెంగెన్ వీసా ఈజీ అండ్ దెన్ మై ఫ్రెండ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో వచ్చింది అక్కడికి. సో నేను 2018 లో ఆల్మోస్ట్ 17-18 కలిపి 15-16 కంట్రీస్ వెళ్ళానండి. ఎక్కడ వ్లాగ్స్ చేయలేదు. 19 నుంచే నేను స్టార్టెడ్ వ్లాగింగ్. అప్పుడు కూడా సోలో ట్రావెలింగ్ 18 నుంచే స్టార్ట్ చేశాను. లైక్ 17 లో వెళ్ళినప్పుడు ప్లాన్ కూడా అంతా నాదే. సింగపూర్, మలేషియా అంతా కూడా మొత్తం నేను ప్లాన్ చేసిందే. అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ఏమీ లేవు, ఎవరు ఏమీ చూడలేదు. నేను నాకైతే అసలు తెలియదు ఇలా ఉంటాయని కూడా. ఉంటే నేనే అప్పుడు చక్కగా వ్లాగ్స్ చేసుకొని వచ్చేది. ఓకే, సో ఫ్రమ్ మై సైడ్ ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉండిపోయినాయి. కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్న యూట్యూబర్స్ కి, ట్రావెల్ అవ్వచ్చు, ఎనీ అదర్ యూట్యూబ్ రిలేటెడ్, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏమైనా ఒక మంచి టిప్ సో దట్ మాకు మోటివేషన్, లైక్ హూ ఎవర్ ఈ స్టార్టింగ్ నౌ, మోటివేషన్ ఉండటానికి, సక్సెస్ఫుల్ అవ్వటానికి. సక్సెస్ఫుల్ అంటే ఏం లేదు బాస్, సింపుల్. మీ వే ఆఫ్ ప్రజెంటేషన్ మీది పెట్టుకోండి. ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి చేయగలుగుతాం అంటే రండి. తప్పితే ఏదో వాళ్ళు చేస్తున్నారు కదా మనం వాళ్ళలాగా చేసి ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో. ఫేట్ అది ఇంకా వర్క్ అవుతే అవుతుంది, లేదంటే లేదు. నిజంగా నాకు ప్యాషన్ ఉంది, నేను నా ప్యాషన్తో చేస్తున్నానంటే ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అయితే మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నైస్. ఇప్పుడు మనం ఒక కొంచెం డిఫరెంట్ ఒక ఫన్నీ రౌండ్ ఉందన్నమాట. నేను 2 అడుగుతాను, దిస్ ఆర్ దట్ అని చెప్పి. మీరు ఏం ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ ఇచ్చేయాలి. సో బోత్ అనే ఆన్సర్ అనేది లేదు. సో ఎనీ వన్, దిస్ ఆర్ దట్, యూ హ్యావ్ టు చూస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ Paris or Switzerland mountains? Switzerland mountains. Switzerland mountains, okay. Andaman or Maldives? Maldives. Maldives, okay. Next is you're a mountains or oceans? Ocean person. Mountains or ocean? Oceans, okay. Local or international? International. International, okay. Biryani or avkai? Biryani. Biryani. Traveling or sleeping? Traveling. Traveling. Continuous sleep లేకుండా 48 hours ట్రావెల్ చేయమన్నా ట్రావెల్ చేయగలుగుతా. వావ్,
యా, ట్రావెలింగ్ లో అసలు స్లీప్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. పాసిబుల్. ట్రావెలర్స్ ఎవరు అడిగినా క్వశ్చన్ అదే, ఆటోమేటిక్ గా ఫస్ట్ వాళ్ళు చెప్పేది అదే. చాలా కష్టం. స్లీప్. నేనైతే వీకెండే ఉంటుంది కదా అక్కడ జాబ్ చేస్తున్నా గానీ, ఇక్కడ జాబ్ చేస్తున్నా అక్కడ జాబ్ చేస్తున్నా, అక్కడ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్స్ 2 days అయినా కానీ యూ కెన్ గో టు సమ్ అదర్ ప్లేస్. కానీ ఇక్కడ నుంచి అయితే అలా వెళ్ళలేం కదా. సో వేరే కంట్రీకి ఇక్కడ నుంచి అంటే లోకల్ గా ట్రావెల్ చేయొచ్చు, కానీ డిఫరెంట్ కంట్రీకి వెళ్ళాలంటే అక్కడ యూరోప్ లో ఎక్కడ జాబ్ చేసినా గానీ ఒక కంట్రీకి ఈజీగా వీకెండ్ 2 days ఉంటే చాలు వెళ్ళి రావచ్చు. అట్లా అట్లా ఉంటుంది. సో ఓకే. ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి బస్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి సాటర్డే మార్నింగ్ అక్కడ ఇంకా నిద్ర ఉండదు. సాటర్డే మొత్తం ప్లేస్ అంతా చూడటం. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే నేను అక్కడ స్టే చేయకుండా మళ్ళీ సాటర్డే నైట్ మళ్ళీ బయలుదేరి వచ్చేసాను అనమాట. జస్ట్ కొన్నిసార్లు లైక్ ఏంటంటే నేను 1 night చేసాను. స్టే మాత్రమే పెట్టుకొని 1 night స్టే మాత్రమే పెట్టుకొని అక్కడ ఒక హాస్టల్ ఆర్ హోటల్ చూసుకొని, సో అక్కడ స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం ట్రావెల్ చేసేసి మళ్ళీ నైట్ బయలుదేరి మండే మార్నింగ్ కి నేను ఆల్మోస్ట్ 7 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 5:30కి ఏమో రీచ్ అయ్యేదాన్ని. ఇంకా నిద్ర ఉండదు అనమాట, ఇంకా కంప్లీట్లీ నిద్ర ఉండదు. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఉండే ప్లేస్ కి అక్కడ ప్రాపర్ ట్రైన్ టైమింగ్స్ బస్సెస్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఉండవు. నేను మళ్ళీ వేరే సిటీలో దిగి అక్కడ నుంచి అక్కడ మళ్ళీ నైట్ టైమ్ ట్రైన్స్ ఉండవు అనమాట. ఓకే. సో ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఏమి ఉండవు. సో ఐ నీడ్ టు వెయిట్ ఆ స్టేషన్ లో. ఒక 2కి కానీ 3కి కానీ మిడ్ నైట్ కనుక దిగితే అక్కడ ఒక స్టేషన్ లో వెయిట్ చేసి లైక్ రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టేషన్, మళ్ళీ అక్కడికి ఆ ట్రైన్ స్టేషన్ కి వెళ్ళి మార్నింగ్ 5:30కు ఫస్ట్ ట్రైన్ ఉంటుంది ఆ ప్లేస్ కి. సో అక్కడ నుంచి మళ్ళీ ఆ ట్రైన్ పట్టుకొని 6:30 కల్లా వెళ్ళిపోతాం. రెడీ అయిపోయి మళ్ళీ 7కి ఆఫీస్. సింపుల్ గా ఆల్మోస్ట్ నాది కూడా అదే పరిస్థితి. స్టార్టింగ్ లో చెప్పిన ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ నాది కూడా అంతే ఉంటాయి. అంటే ఇక్కడ నేను స్టేట్స్ మారుతున్నాను, అక్కడ నేను కంట్రీ మారుతున్నారు సింపుల్ గా. ఓకే, యా అంతే. అంతే. కానీ అంత స్ట్రెస్ ఉన్నా గానీ ట్రావెలింగ్ లో రియల్లీ తెలీదు తెలీదు. తెలియదు. దట్టు ఒక డ్రీమ్ ఉంటే ఆ ట్రావెల్ చేయాలన్న ప్యాషన్ ఉంటే అసలు ఈ స్లీప్ లేకపోయినా ఏం లేకపోయినా ఆఫీస్ లో మళ్ళీ ఐ వాస్ ప్రొడక్టివ్, లైక్ వర్క్ చేసేసుకున్నాను ఏమీ లేదు. సో దిస్ ఈస్ హౌ ఐ ట్రావెల్ సో మెనీ అక్కడ. లైక్ ఒక్కొక్కకి వెళ్ళిన టూ రెండు సార్లు వెళ్ళాను అంటే కూడా దీని వల్లే. లీవ్స్ అయితే ఎక్కువ పెట్టలేదు, పెట్టినా లాంగ్ మీలాగే ఏదైనా ఒక వెకేషన్ ఒక లీవ్ హాలిడే వస్తే చూసుకొని దానికి ముందు ఒక 2 days వెనకాల ఒక 2 days, అది మళ్ళీ ఒక 4 months ముందు చెప్పాలన్నమాట వాళ్ళకి. ఓకే. సో ఆల్మోస్ట్ 3-4 months ముందే ఆ లాంగ్ వెకేషన్ తీసుకుంటున్నానంటే ఖచ్చితంగా 3-4 months ముందే అప్రూవల్ తీసుకొని అప్పుడు ఆ అప్రూవల్ లో తీసుకున్నాక అప్పుడు ప్లాన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. టఫ్ టైమ్స్. అలాగా చాలా. ఇప్పుడేమో మొత్తం ఆగిపోయింది కంప్లీట్ గా. సో ఈ లోపల మీరు టైం ఉంటే ఇంకేమైనా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇద్దాం, లేదంటే వి విల్ క్లోజ్ ద సెక్షన్. అవునా, ఓకే. సో ఏమైనా ఉన్నాయా అని చూస్తాను ఒకసారి. ఐ విల్ గో. ఓకే, ఐఎమ్ సూర్య ఇస్ ఆస్కింగ్ బ్రో, హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ USA వీసా? నో బ్రో, అసలు అటువైపు ఇంకా థాట్ కూడా రానివ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు దానికి క్రైటీరియా ఏమేమి కావాలో నాకు బాగా తెలుసు. సో దానికి నేను ఎలిజిబుల్ కాదని నాకు తెలుసు కనుక ఇంకా అప్లై చేయడం వేస్ట్. సో కొద్దిగా టైం తీసుకుని అప్లై చేద్దామని ఆగాను. ఓకే, MNS Kraja is asking Ladakh trip cost. ఒకవేళ ఇక్కడ నుంచి లడాక్ వరకు ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ బైక్ హైర్ చేసుకొని ఒక 3 to 4 days ట్రిప్ అయితే అరౌండ్ ఈజీగా 35K to 50K అయితే అవుతుంది. లేదా మీరు ఇక్కడ నుంచి బైక్ ట్రిప్ అంటే మాత్రం ఇంకా బడ్జెట్ అరౌండ్ 70-80K కూడా అవ్వచ్చు. ఓకే, సీఎం గిరీష్ ఈస్ ఆస్కింగ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ మీరు కలిసి ఎప్పుడు వీడియో చేస్తారు? అది ఆల్మోస్ట్ వెరీ సూన్ వస్తుంది అనుకోండి, ఇంకా కొంచెం టైం పెట్టినా కూడా చేస్తాను. కార్తిక గారు మీరు ఏ కంట్రీలో జాబ్ చేసేవాళ్ళు? నేను జర్మనీలో చేసేదానండి, చేశాను. ఒక 1.5 year వర్క్ చేసి వచ్చాను. ఓకే, తరుణ్ రెడ్డి ఈస్ ఆస్కింగ్ ఐ హ్యావ్ 40,000 rupees, కెన్ ఐ హ్యావ్ మలేషియా ట్రిప్ ప్రాపర్లీ? అబ్సల్యూట్లీ హ్యాపీగా చేసుకోవచ్చు. యా, మలేషియా ట్రిప్ 40,000 ఈజీగా.
ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లైట్ రేట్ కొంచెం పెరిగాయి కనుక అది కొంచెం చూసుకోండి, ఇంకా మిగతా అంతా నార్మల్ గానే ఉంటుంది మళ్ళీ. యా, నేను వెళ్ళినప్పుడు సింగపూర్, మలేషియా నాకు పర్ పర్సన్ 60K పడింది, 2 కంట్రీస్. ఓకే, నాకు తెలిసి సింగపూర్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది మీకు. అవును, బోత్ కంబైన్ గా. అందులో సింగపూర్ లో 4 days ఉన్నాం. ఓకే. మనోహర్, కార్తిక్ గారు, when you're going to next trip, everything after the pandemic. కూల్ బాయ్ సతీష్, 20K లో నైస్ ట్రిప్స్ చెప్పండి. 20K లో ఇంకా ఇండియాలోనే చేయగలుగుతాం బ్రో, ఇంకా అబ్రాడ్ అయితే ఇక్కడికి వెళ్ళలేము. సో మోస్ట్లీ ఏంటంటే మీరు ఒకవేళ కేరళ సైడ్ వెళ్ళండి, కానీ అటు కన్యాకుమారి కవర్ చేయొచ్చు, తమిళనాడు బార్డర్ లో కేరళ కవర్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇటు అప్పర్ సైడ్ లో మనాలి, షిమ్లా ప్లాన్ చేసుకోండి. ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్ళి సో మీకు అక్కడ పారాగ్లైడింగ్ కానీ స్నో యాక్టివిటీస్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. మనాలి, సిమ్లా 20K లో అయిపోతుందా? యా, మేము 2 years బ్యాక్ వెళ్ళింది, మేము బాగా ఎంజాయ్ 2 చేస్తాం. years back. 5 days ట్రిప్ 15K లో అయిపోయాం. మేము ఇంత ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్ళాం మళ్ళీ. ఓకే ఓకే, గుడ్ గుడ్. అంటే నేను ప్లానింగ్ ఎప్పుడో వెళ్ళాను. చేసి యా యా, అప్పుడు ప్లానింగ్ నాది కాదు కదా, ఓకే చిన్నప్పుడు వెళ్ళినది. ఓకే ఓకే. ఎక్కడికైనా ప్లేస్ లో లైక్ ఉండటానికి మా డాడీకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడికైనా వెళ్తే కూడా ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని కవర్ చేసేవాళ్ళం అనమాట ఖచ్చితంగా. ఏదైనా ఫేమస్ టెంపుల్ ఆర్ యునో లైక్ ఓల్డ్ టెంపుల్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ బీచ్ అవ్వచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇండియా. అలా ఇండియాలో లోకల్ గా బానే వెళ్ళాం ఓకే చిన్నప్పుడు. ఓకే, కార్తిక్ వైతుల, ఐ హావ్ 70,000, కెన్ ఐ విజిట్ ఇన్ దిస్ బడ్జెట్? ఎక్కడికి విజిట్ వేర్? విజిట్ వేర్? కార్తిక్ గారు, మీరు విజిట్ ఎక్కడికో చెప్పండి, చెప్తాము. ఓకే, ఏ అన్నోన్ సోల్ 1 lakh తో అన్ని కంట్రీస్ విజిట్ చేయొచ్చా బ్రో? ఏ కంట్రీస్ అండి? మీరు చెప్పిన కంట్రీస్ ని బట్టి ఉంటుంది యాక్చువల్లీ. 1 lakh ఒక పర్టికులర్ కంట్రీ కంటే మాత్రం చాలా కంట్రీస్ కవర్ చేయొచ్చు హ్యాపీగా. యా, పర్టికులర్ కంట్రీ లేదు అనుకుంటే మాత్రం చాలా కంట్రీస్ వెళ్ళొచ్చు. ఏషియాలో 1 lakh పెట్టుకుంటే ఈజీగా చాలా కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు. అరుమల్ల ధర్మేందర్ రెడ్డి గారు అడుగుతున్నారు, న్యూజిలాండ్ ప్లాన్ అని అడుగుతున్నారు. న్యూజిలాండ్ వెళ్ళారా మీరు? న్యూజిలాండ్ నేనైతే వెళ్ళలేదండి. అది ఇంకో కాంటినెంట్ అంటే మాకు అదే ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ అనుకున్నాం. ఈ 2020 పాడు చేసేసింది. ఓకే, నాదైతే న్యూజిలాండ్ ఇప్పట్లో లేదండి. ఆస్ట్రేలియా మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2021 లో, బట్ న్యూజిలాండ్ కొద్దిగా టైం పట్టొచ్చు బ్రో. ఓకే, దుబాయ్ ట్రిప్ 2021 లో. యా, 2021 లో దుబాయ్ ట్రిప్ కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే, అంటే మీరు వెళ్తున్నారా దుబాయ్ కి? ఓకే, అది ఓన్లీ స్కై డైవ్ కోసం హోల్డ్ లో పెట్టాను దాన్ని, లేదంటే ఎప్పుడో అయిపోయి ఉండదు అది. ఎప్పుడు అయిపోయింది. దుబాయ్ అనేది ఇట్స్ లైక్ అ బిగ్ ఓషన్ ఆఫ్ థింగ్స్ చేయవచ్చు, యాక్టివిటీస్ చేయొచ్చు దుబాయ్ లో. మనీ ఉండాలి అండ్ ఆల్సో టైం ఉండాలి. మీరు 3 days లో దుబాయ్ చూడొచ్చు, 1 month ఉన్నా దుబాయ్ చూడొచ్చు. అంటే ఇంకా ఎక్కడ బోర్ కొట్టదు. అన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, అన్ని యూనో థీమ్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి యాక్టివిటీస్, స్కై డైవింగ్, యూనో ఇంకా చాలా చేయొచ్చు దుబాయ్ వెళ్తే. డెజర్ట్ సఫారీ, డెజర్ట్ సఫారీ అయితే అయింది, అది కంపల్సరీ. లైక్ చెప్పాను కదా, సో 3 days ట్రిప్ ఉన్నా గానీ ఒకటి ప్లేస్ కంపల్సరీ డెజర్ట్ సఫారీ అనేది ఉండాల్సిందే. మినిమం డెజర్ట్ సఫారీ అండ్ ద బుర్జ్ ఖలీఫా. బ్రో 50K బడ్జెట్ తో దుబాయ్ వెళ్ళొచ్చా? యా, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇందాక చెప్పినట్టుగా స్కై డైవ్ అలాంటి యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసుకోకపోతే వెళ్ళొచ్చు హ్యాపీగా. యా, ట్రూ. 3-4 days కి ఈజీగా వెళ్ళొచ్చు దుబాయ్ 50K కి. అన్నోన్ సోలీస్ ఆస్కింగ్, మీతో ట్రావెల్ చేయొచ్చా రాజిరెడ్డి గారు? ఇంకా యాక్చువల్లీ మీకు ఆల్రెడీ కమిట్ అయ్యాను. యాక్చువల్లీ మే తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అని. ఇంకా మే తర్వాత నా ప్లాన్స్ అన్ని కొలాబ్స్ అయ్యాయి. ఇప్పుడు నా మీద ప్రెషర్ పెరిగింది. అంటే మళ్ళీ నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా విజిట్ చేయాలని, అవన్నీ డ్రాప్ అవడం వల్ల మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందని తెలియదు. ఇంకా వన్స్ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే గానీ ఏం చెప్పలేను బ్రో అది ఇప్పుడు.
సో కార్తిక గారు, యూరోపియన్ కంట్రీ బడ్జెట్. ఓకే, యూరోపియన్ కంట్రీ బడ్జెట్ చాలా పెద్ద టాపిక్ అండి. మీరు మినిమం నాకు తెలిసి నా ఫ్రెండ్ కి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ ఉంటుంది కాబట్టి, సో ఫ్లైట్ టికెట్స్ బట్టి మీకు మినిమం 1 lakh to 2 lakhs అయితే అవుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీస్ వేర్ యూఆర్ ట్రావెలింగ్. అదే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు తిరిగితే ఇట్స్ డిఫరెంట్, బట్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళాలంటే మాత్రం మినిమం అంత అయితే పడుతుంది. యా, మేజర్ బడ్జెట్ ఫ్లైట్స్ అండి. ఒక్కటి మనం Flights. బడ్జెట్ లో అవును బుక్ చేసుకోగలిగితే మిగతా అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవును అవును, ఫ్లైట్స్ ఏ బడ్జెట్ లో అంటే నేను ఒక కంట్రీ ఆర్ 2 cities నేను 10,000 కి వెళ్ళినవి కూడా ఉన్నాయి. సో ఆ బడ్జెట్ అంతే చాలా చాలా చేయొచ్చు మనం అక్కడ లోకల్ గా ట్రాన్స్పోర్టేషన్ అంతా బడ్జెట్ ప్లానింగ్ చేయొచ్చు. కానీ ఫ్లైట్స్ మాత్రం యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మీకు కరెక్ట్ గా దొరకాలి. ఓకే అండి, ఇట్స్ రియల్లీ వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. చిట్ చాట్ బాగుంది, ఇంటరాక్టివ్ గా. అండ్ థ్యాంక్ యూ అండి. మీ అందరూ కూడాను జాయిన్ అయ్యారు ఈ లైవ్ కి, చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు కూడా రాజిరెడ్డి గారు చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మై ఫస్ట్ లైవ్ సిరీస్, ఇంటరాక్టివ్ థ్యాంక్ యూ సిరీస్. వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. మీరు కూడా కొంచెం కొంచెం పేషెన్స్ గా, ఇంకా ఇక్కడ పేషెన్స్ డ్రాప్ అవ్వకుండా యూట్యూబ్ ఛానల్ మట్టుకు చెప్తున్నాను. ట్రావెలింగ్ ఎలా డ్రాప్ అవ్వకండి, పేషెన్స్ ని కంటిన్యూ చేయండి. సక్సెస్ సీరియస్ కాకుండా రేపు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. షూర్ షూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్. అప్పుడప్పుడు యునో వి విల్ ట్రై టు ఇంటరాక్ట్. రాజిరెడ్డి గారిని అడగండి మళ్ళీ ఎప్పుడు నా లైవ్ కి వస్తారు అని. నేనైతే ఎప్పుడు అవైలబుల్ ఉన్నాను. నెక్స్ట్ ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు మీరు మళ్ళీ రావాలండి లైవ్ కి. మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి అందరికి. సో మీరు ఇలా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ క్వశ్చన్స్ అన్ని, డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి. షూర్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మీకు కూడా ఇందాక చెప్పినట్టుగా. కీప్ Yeah, వర్కింగ్. thank you so much. Thank you so much. It's really very nice talking to you. And yes, thank you so much. అందరికి బాయ్. సో మీరు ఇంకా guys. మా ఇద్దరి ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే